నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, అలాగే నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విదేశాలు వెళ్ళి ఫుల్ బిజీగా ఉండి మొత్తానికి తిరిగి వచ్చారు. అవును. హౌ వాజ్ యువర్ ట్రిప్? ట్రిప్ వాజ్ వండర్ఫుల్ పద్మిని. దత్తుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాలు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లతగారు అంటే మీరేనా లతగారు, లతగారు కంటే ఎక్కువే మీరు, లతగారు అంటే లతగారే అన్నారు. దత్తుడు అంత ఇస్తున్నారా నాకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి రిటర్న్ వచ్చే వరకు అక్కడ ఇది కామన్ డైలాగ్ అన్నమాట. అయిపోయింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చక్కగా మీరు చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. అవును. మన మాగంటి మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం. అక్కడ ఆయనకి అక్కడ ఒమాన్ తెలుగు అసోసియేషన్ ఒమాన్ వెళ్ళారా? ఒమాన్ వెళ్ళాను. అక్కడ ఆయన్ని సత్కరించారు. ఇంకొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు. రాయల్ కింగ్ హోల్డింగ్ ప్రశాంత్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. చాలా చాలా సంతోషం. రైట్ అక్క. మనం పుస్తకాలు మీరు చేతిలోనే ఉంది కాబట్టి అదే అడిగేస్తున్నాను నేను. పుస్తకాలు ఆల్రెడీ మీరు అరుణాచలంలో పంచడం జరిగింది. ఒక రోజు అనుకున్నాము, ఆ రోజు మీరు రాలేకపోయేసరికి శ్రవంతి గారు ఉంటే శ్రవంతి గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఎవరి చేతి మీద ఇచ్చినా వాళ్ళకి అందటం ముఖ్యం కదా. ఐ నో యువర్ బ్యూటిఫుల్ హార్ట్. శ్రవంతి గారు మరి ఆవిడది కదా ఇవ్వచ్చా అంటే అయ్యో అసలు అలా అనుకునేటటువంటి వ్యక్తి కాదు మన లత గారు అని నేను చెప్పడం జరిగింది. మీరు అప్పుడు ఇప్పుడు ఇది మీరు ఓపెన్ గానే చెప్తారు. అంతే కదా. చాలా సంతోషం. చూసాను. నేను ఇచ్చినవి శ్రవంతి గారు ఇచ్చినవి కూడా ఒక ఎపిసోడ్ లో వచ్చాయి. చాలా చక్కగా వేశారు. అయితే ఈ దత్తుడు లీలలు ఎంత అమోఘంగా ఉంటాయంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. వెళ్ళినా కూడా సంవత్సరాల తరబడి ఈ పుస్తకం తెరిచి చదివే భాగ్యం కూడా వాళ్ళకి దక్కదనమాట. అది అలా ఉంటుంది. అది అంత దత్త మాయ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇంకా మరొకసారి అంటే ఈ పుస్తకాలు ఇంకా ఉన్నాయి, పంచాల్సినటువంటి మన బాధ్యత ఉంది కాబట్టి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ రోజు మిస్ అయ్యామని. అలాగే కొంతమంది ఏమో వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడైతే మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాము, మరి మాకు కూడా కావాలి, పోస్టల్ చార్జెస్ మేమే ఇస్తారా, ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు అక్క. వాటి గురించి కూడా ఒక్కసారి. చాలా మంచి విషయం పద్మిని. అందరికీ బుక్ చేరాలనే మన ఉద్దేశము. అలాగే మా వారు కూడా ఏమన్నారంటే తప్పకుండా కష్టం అనుకోకుండా నేను వెళ్ళి ఇస్తాను కావాలంటే కొరియర్ కి, వాళ్ళకి బుక్ అందేలా చేద్దాం, వాళ్ళ అడ్రస్లు పంపించమను. మనకి ఫోన్ చేసి ఎట్లా అడ్రస్లు ఎట్లా పెట్టమంటారు? అయితే మనకి ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు, వాళ్ళ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా హైదరాబాద్ లో జనవరి 23 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల లోపల సమయం, 2 గంటలు పెట్టుకుందాము. 5 గంటల లోపల వచ్చి మనకి ఇక్కడ పుస్తకాలు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉంటారా ఆ రోజు? తప్పకుండా నేనుంటాను, పద్మిని కూడా రెడ్ టీవీ ఆఫీస్ కి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తే చాలా మంచిది. లేదు మేము రాలేము, మేము కలెక్ట్ చేసుకోలేము, మాకు వేరే ఊర్లకి పంపించండి అంటే క్లియర్ గా వాళ్ళ అడ్రస్ మనం ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతోందో నా నెంబర్ మీద దానికి SMS చేసి వాళ్ళ అడ్రస్ పూర్తి వివరాలు, పిన్ కోడ్ తో సహా, ఫోన్ నెంబర్ తో సహా, ఎవరికైతే ఈ బుక్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ముఖ్యంగా మెన్షన్ చేసి, వైఫ్ ఆఫ్ అని వాళ్ళ హస్బెండ్ పేరు అది మెన్షన్ చేసి, వాళ్ళ అడ్రస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, లేదంటే బెంగళూరు, చెన్నై, ఎక్కడైనా సరే వాళ్ళ అడ్రస్ క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఇస్తే మనం పంపిస్తాం. మళ్ళీ పంపించిన వెంటనే మాకు ఇంకా పుస్తకం రాలేదని కాదు, ఒక వారం లోపుగా, ఒక 10 రోజుల లోపుగా పుస్తకాలు అందుతాయి. దాని డెలివరీ ఛార్జెస్ మాత్రం మనము తీసుకుంటాం. ఎంత అవుతుందో ఆ కొరియర్ ఛార్జెస్ క్లియర్ గా వాళ్ళకి మెన్షన్ చేసి మనము దాన్ని వాళ్ళే పే చేసేసుకోవచ్చు. అలా చేస్తాం. ఎంతో అవ్వదు కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ మాకు బుక్ దొరకట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పద్మిని. అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క. అయితే ఒక్కసారి బుక్ వచ్చిన తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా ఆయన పర్మిషన్ ఉంటే తప్ప కనీసం తెరిచి ఓపెన్ చేసి చూసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు, అస్సలు ఉండదు. అయితే ఆల్రెడీ ఉంది మా దగ్గర పుస్తకం, మేము చదవలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఏంటక్క మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? ఎలా ఆయన్ని చేరుకోవచ్చు? ఈయన చేరుకోవటం అంటే అట్లీస్ట్ కనీసం బుక్ వరకు చేరుకోవటం అని అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి పద్మిని. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే
ఈ ఉమ్. దత్తుడిని మనం చేరుకోగలం. ఉమ్. నిరంతరం ఆయన నామస్మరణ గాని, ఆయన ఇంకా ఒక్కసారి మనం ఆయన్ని పట్టుకుంటే ఆయన మనల్ని వదిలిపెట్టరనమాట. అంత ఏమంటారు, అంత కరుణామయుడు దత్తాత్రేయ స్వామి. కానీ ముందు ఎందుకు మరి పరీక్షలు పెడుతున్నారు అనంటే, భగవంతుడిని చేరుకోవటం అంత సులభం కాదు గదా! నువ్వెన్ని కర్మలు చేసుంటావు, గత జన్మ కర్మలు ఎన్ని చేసుంటావు, బ్యాడ్ కర్మలు ఎన్ని చేసుంటావు, అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. నీకు పర్మిషన్ రాలేదు అనంటే ముందు నీలోని అహంకారం తొలగాలి. నువ్వు మారాలి. అంటే ఇప్పటి వరకు నేను జీవించే విధానం ఎలా ఉంది? నా జీవన విధానం నేను ఎలా మార్చుకోవాలి? నేను ఎవరినైనా హర్ట్ చేస్తున్నానా? నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా? నేను ఎవరినైనా ఎవరి దగ్గర నుంచైనా ఏమైనా అపహరిస్తున్నానా? హ్మ్. ఎవరినైనా అవహేళన చేస్తున్నానా? ఉమ్. ఎవరి మీదైనా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నానా? హ్మ్. అంటే నీ జీవన విధానం నువ్వు మార్చుకున్నప్పుడు, హ్మ్. అలాగే అవి తొలగడానికి నువ్వు ఎప్పుడైతే నామస్మరణ ముందుగా దత్త నేను మార్చుకుంటాను అని ఒక సంకల్పం చేసుకొని, నీలో మార్పు మొదలైనప్పుడు నెమ్మదిగా స్వామి పర్మిషన్ ఇస్తారు. పరితపించాలి. స్వామి నాకెందుకు ఇవ్వట్లేదు పర్మిషన్? నేనేం మారాలి? నేనేం కర్మ చేశాను? నాకు ఎప్పుడిస్తున్నావు తండ్రి అదృష్టం అని ఆయన నామస్మరణ చేస్తూ, నీలో కొన్ని మార్పులు చేసుకుంటే ముందుగా అప్పుడు స్వామి పర్మిషన్ ఇస్తారు. చాలా మంది మొదలుపెట్టిన తర్వాత ఆవలింతలొస్తాయి. అవునా? నిద్ర వచ్చేస్తుందా? చదవలేరు. ఉమ్. చాలా మందికి నిద్రొస్తూ ఉంటుంది. చాలా మందికి అర్థం గాదు. ఉమ్. చాలా మందికి అడ్డొస్తుంది. ఉమ్. లేదంటే ఇంకేవో ఇతర కారణాలు, చాలా రకరకాల కారణాలుంటాయి. అందుకే మనం అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేస్తున్నాం. అవును. మరి ఇలాంటి ఈరోజు వాళ్ళందరికీ కూడా దత్తాత్రేయ స్వామి పర్మిషన్ ఇవ్వాలని. డెఫినెట్లీ ఈ రోజు గురువారం, మరి ఈ రోజు ఎక్కడైనా అఖండ దీపం వెలిగించారా? మళ్ళీ దత్త సేవలో ఎప్పుడు నిమగ్నమయ్యే ఉన్నారు. మరి అవును. ఈ గురువారాన్ని, ఈ రోజు గురువారం అష్టమి తిథి కూడా ఉంది. అవును. ఎక్కడైనా జరిగిందా? జరిగింది పద్మిని. ఉమ్. స్వామి వదిలిపెట్టరు కదా మనని. ఆ. ఇక్కడే మన గోకుల్ ఫ్లాట్స్ అంటే ఆహా. మన ఇప్పుడు నెక్సెస్ మాల్ అంటున్నాం కదా, ఉమ్. ఫారం మాల్ ఉమ్. దగ్గరలో గోకుల్ ఫ్లాట్స్ అని ఉంటాయి. ఉమ్. ఆ గోకుల్ ఫ్లాట్స్ లో మనం అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టాం ఇవాళ. ఉమ్. ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఎందుకంటే స్వామి ఇచ్చిన సందేశం కాబట్టి ఇది. ప్రతి ఇంటికి నువ్వు చెయ్యి అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణాలు. ఉమ్. నూనె రూపంలో వాళ్ళ కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను. 7 రోజులు కూడా అక్కడ ఉంటాను. నలుగురు కలిసి చదివితే నాకు చాలా ఆనందం. వాళ్ళ పాప కర్మలు తొలగిస్తానని స్వామి చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్. అలా కుక్కడపల్లి వాళ్ళు, కేపీహెచ్బి కుక్కడపల్లి. వాళ్ళు, మియాపూర్ వాళ్ళు, లింగంపల్లి వాళ్ళు, బీహెచ్ఎల్ వాళ్ళు, ఇటు హైటెక్ సిటీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. వెళ్ళి వెళ్ళి చక్కగా చక్కగా చదువుకోవచ్చు. చదువుకోవచ్చు. మేము చదువుకోలేమన్న వాళ్ళు అఖండ జ్యోతిని దర్శించి ఉమ్. నూనె వేసుకోండి, మీ కర్మలు తొలుగుతాయి. ఆ జ్యోతిలో నూనె వేసుకోండి. ఏదైనా ఒక ప్రసాదం వండుకొని తీసుకెళ్ళండి. ఉమ్. లేదా ఒక హారతికి అటెండ్ అవ్వండి. అలా వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి, రండి అని చెప్తాను. తప్పకుండా తప్పకుండా ఎక్కడ జరుగుతోంది అనేది అనుకున్నా. తప్పకుండా ఇక రంజిత వాళ్ళ ఇంట్లో మనం ఈరోజు జ్యోతి వెలిగించింది. తను మనతో పాటు గురుపురం పాదయాత్ర కూడా వచ్చింది ఆ అమ్మాయి. అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతోంది. అందరూ కూడా వచ్చి జ్యోతిని దర్శించుకోవచ్చు. రైట్. మళ్ళీ మనం చేసే హోమం మనం ప్రేక్షకులందరికీ మన రెడ్ టీవీలోనే చూపిద్దాం. మనం చూపించాలి. తప్పకుండా తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉందక్క. చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.